మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనము. ఈ సన్నివేశంలో నుంచి దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నారో పాఠాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యేసు ప్రభువారు దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. దయచేసి గమనించండి, యేసు ప్రభు శిష్యులు ప్రభు వెంట వెళ్తారు. ఏం చేస్తారండి? ప్రభు శిష్యులు ఎవరు వెంట వెళ్తారు? స్నేహితులు వెంట కాదు. యేసు ప్రభు శిష్యులు ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత, మీరు కూడా ఆలోచించుకోండి, మీరు ఎప్పుడైతే ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టారో, యేసు ప్రభు శిష్యులు, అర్థమవుతుందా? మంచి లెసన్ ఇది. ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత ఇంకెవరిని వెంబడించలా. స్నేహితులను వెంబడించలేదు, బంధువులను వెంబడించలేదు, మరి ఎవరిని కూడా వెంబడించలా. యేసు ప్రభు శిష్యులు ప్రభువుని వెంబడించడం మొదలు పెట్టాక ప్రభువుని మాత్రమే వెంబడించారు. మరి చాలా సందర్భాల్లో మనం ప్రభువుని వెంబడించడం మొదలు పెట్టి మరలా లోకాన్ని, స్నేహాన్ని, ఫోన్లను, టీవీల్ని, లోకాల్ని, నేత్రాస, జీవపు డమ్ము, శరీరానికి నచ్చేవి, శరీరానికి ఇష్టపడి చేసే పనులు ప్రభుని వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత కూడా ఈ చేస్తున్నారా? శిష్యులు మనకి ఏం నేర్పిస్తున్నారంటే, ఒక్కసారి ప్రభుని వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత, మీ అందరికీ తెలుసు శిష్యులు ఎవరైనా వెంబడించారా? ప్రభుని వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత ఇంక ఎవరినైనా వెంబడించారా? మరి మీరేం చేస్తున్నారు? మధ్యలో లోకం కావాల్సి వచ్చిందా? లోకాశలు వచ్చినాయా? ఏమండి, శిష్యులకి రాలేదనుకుంటారా? మత్తయి డబ్బులు ఎక్కెట్టుకుంటున్నాడు షాప్లో. సొంకరి అంటే పనులు కలెక్ట్ చేస్తున్నాడు, ఎక్కువ కలెక్ట్ చేసేసి. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. మన ఊరిలో షాపుల్లో ఎక్కడైనా డబ్బులు ఎక్కెట్టుకునేటప్పుడు ఏమండి, ఆ బిస్కెట్ ప్యాకెట్ ఏమన్నా అంటే డబ్బులు ఎక్కడతాం కదా, లెక్క ఎక్కడ పోద్దని. యేసు ప్రభు శిష్యులు ఒక్కసారి ప్రభుని వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా అటు ఇటు లోకం వైపు, లోకాశల వైపు, శరీరాశల వైపు, లోకాన్ని ఎంజాయ్ చెయ్యాలి, స్నేహితులతో ఎంజాయ్ చెయ్యాలి, తిరగాలి, చూడాలి, ఈ ఆశ వాళ్ళు చచ్చిపోయింది. ఆ ఆశ కలిగి లేరు వాళ్ళు. పేతురు అడిగాడు, ప్రభువా అన్నీ విడిచిపెట్టేసి నీ వెనకాల వచ్చేసామే, మరి మాకేంటి? నీకు కూడా అదే అనొచ్చు. పేతురు మీరు అడిగిన ప్రశ్న కాదు, మీరు డైరెక్ట్గా ప్రభువుని పేతురు అడిగేసా, ప్రభువా నేను అన్నీ వెంబడించేసామే, అన్నీ వదిలేసి మరి మాకు ఏంటి ప్రభువా అని పేతురు అడిగాడండి. మనం అడిగితే ఉంది, పేతురు అడిగేశాడు, మరి మాకేంటి? ఎవరు అడిగాడండి? నాకేటట అన్నాడు. ప్రభు చెప్పారు, ఇదిగో నీ కోసం నేను దాచించా, ఇది లోకంలో ఎవరికి ఇవ్వబడదు, ఏర్పాటు చేయబడిన నీలాంటి వ్యక్తులకే దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. ఈ పాఠం నేర్చుకోండి. యేసు ప్రభు శిష్యులు ఆయనను వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత మరి ఎవరిని కూడా వారు వెంబడించలా. మీ జీవితంలో మీరు ఎవరిని వెంబడిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. శరీరాశల్ని తీర్చుకోవడానికి వెళ్తున్నారా? మనం ఎటు పరిగెడుతున్నాం? ఏం తీర్చుకోవడానికి? ఏం కావాలి మనకి? ఎవరి కోసం, దేనికోసం పరిగెడుతున్నాం మనం? శిష్యులు ఎవరిని వెంబడించలేక ఒక్కసారి వారు ప్రభుని వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత ఇంకెవరిని వెంబడించలేదు. ఎవరిని శిష్యులేమి దిగొచ్చిన వాళ్ళు కాదు, వారు మనలాంటి అతి సామాన్య మనుషులే, ఎవరు పనులు చేసుకుంటూ ఉన్నారు. అవునే కాదండి? ఈరోజు మీరు నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే, ఇంగ్లీష్లో గొప్ప పాట భక్తుడు రాశాడండి, చాలా గొప్ప పాట. బహుశా ప్రపంచం మొత్తంలో కూడా ఈ పాట ప్రతి భాషలో ట్రాన్స్లేట్ చేయబడింది. ఇంగ్లీష్లో ఈ పాట ఏంటంటే, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, I have decided to follow Jesus, no turning back, no turning back. ఇది అర్థమవుతుంది కదండి? నేను డిసైడ్ అయ్యాను టు ఫాలో, సిలువ మీద ఉన్న యేసుని వెంబడించడానికి నేను డిసైడ్ అయ్యాను ఫాలో అవుతాకి. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. రెండో లైన్ ఏంటో తెలుసండి, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఈ శిష్యులు రాలేదండో, ఒక విశ్వాసం రాశాడు. ఎవరు రాశారు ఇది? ఒక విశ్వాసం. ఏమని రాశాడు? ఒకసారి పాడతారా పాట? ద క్రాస్ బిఫోర్ మీ
ద వరల్డ్ బిహైండ్ మీ. లోకం ఎక్కడ ఉందండి? ద వరల్డ్ ఇస్ బిహైండ్ మీ. సరిపోతుంది. సిలువు పట్టుకుని నడుస్తాను, నేను పరిగెడతాను ఒక యాత్రికుని వల్లే. లోకం ఎక్కడుంది? ద వరల్డ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బిహైండ్. ముందుందా వెనకాలందా? విశ్వాసకి అనగా విడిచిపెట్టేసి వచ్చాను నేను. లోకాన్ని నేను విడిచిపెట్టి వచ్చేసాను. నేను ఎప్పుడైతే ప్రభులో నేను బాప్టిజం తీసుకున్నానో, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ప్రభుని వెంబడించడానికి సిద్ధపడ్డాను. నా లోకం వెనకాల ఉంది, సిలువ ముందు ఉంది. ఆయన కోసమే నేను పరిగెడతాను తప్ప మరలా లోకం కోసం పరిగెడతాను. శిష్యులు ఒక్కసారి ప్రభుని వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత మరలా లోకం వైపు తిరగలేదు. మీరు తిరుగుతున్నారా? ప్రభు యొక్క గాయాలను రేపకండి దయచేసి. ఒక్కసారి ప్రభుని వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత ఇక మరలా వెనక్కి మనము అంటే లోకం తిరగడం అంటే ఏంటి? నేను మందిరంలో ఉన్నాను కదా, నేను చర్చకు వస్తాను కదా, నేను ప్రార్థన చేస్తున్నాను. నో. నీ హృదయం ఎక్కడుంది? హృదయాన్ని చూస్తాడు దేవుడు. ఒక్కసారి ప్రభుని వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత మరి ఏ విషయంలోనూ కూడా మళ్ళీ వెనక్కి తిరగకూడదు. ఆ ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. గొప్ప విషయం ఏంటంటే, ఏమండి అప్పుడప్పుడే వెంబడించారా, లేకపోతే ఇంక ఎప్పుడు ప్రభువుతోనే ఉన్నారో వాళ్ళు చెప్పాలి. శిష్యులు ప్రభుని అప్పుడప్పుడు వెంబడించారు. ఖాళీ ఉన్నప్పుడు పని ఉందని వెళ్ళిపోయారా? అయ్యగారు అర్జెంట్ పని ఉందండి, అయ్యగారు రోజు అయ్యగారు రమ్మన్నారండి అర్జెంట్గాను. ప్రభుని వారు విడిచిపెట్టకుండా వెంబడించారు. ఏంటంటే పాఠం? ప్రభుని ఏం చేశారని వాళ్ళు విడిచిపెట్టకుండా వెంబడించారు. ఆ ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళారు, విడిచిపెట్టకుండా వెళ్ళారు. పాఠం చూడండి. అంతటి సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడిను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా, ఏంటండి నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నా, మమ్మల్ని రక్షించుమని ఆయనను లేపిరి. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలి సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమై. దయచేసి గమనించండి. ఈ వచ్చిన మనం నేర్పించే పాఠం ఏంటంటే, బాగా ఆలకించాలి. ఇది విశ్వాసం గురించి మాట్లాడుతుంది. దేని గురించి అండి? అందుకని అల్ప విశ్వాసులు అని తిట్టాడు ఆయన. మీ జీవితంలో ఏ పరిస్థితినైనా మార్చి మేలుకరంగా మలచగలిగిన దేవుడు ఒక్కడే. మీరు శత విధాల పైన కింద ఏం చేసినా కూడా మీ జీవితంలో మంచి ఏరుకోరి తీసుకురాగలిగింది ఆయన ఒక్కడే. మీరు కష్టాలు, చిరాకులో, శ్రమల్లో, ఇబ్బందులో, టెన్షన్లో ఉన్నప్పుడు మానవుని యొక్క నైజం ఏంటంటే మనుషుల మీద ఆధారపడుతూ అటు ఇటు తిరగడం మానవుడి యొక్క నైజం. కానీ ఇప్పుడు విశ్వాసులుగా మనం ఏం నేర్చుకోవాలి అంటే, నాతో పాటు నా ప్రభు అన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన చిత్తాన్ని బట్టి నేను పోతా. నా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు వేలని చెప్పారో ఇంపార్టెంట్ కాదు. ప్రభుకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మన దగ్గర నుంచి, మీ అందరి దగ్గర నుంచి కూడా దేవుడు ఆశిస్తాడు. దీన్ని ఏమని ఆశిస్తాడంటే, ఆయనకు కావాల్సింది ఏంటంటే మీరు ఆయన మీద 100కి 100% ఆధారపడడం. దేవా నువ్వు ఉన్నావు చాలు, ఎవరేమనుకున్నారో నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు, నీ వాక్యం ఏం చెప్తే అదే చేస్తాను. ఐ విల్ పుట్ మై ట్రస్ట్ ఇన్ యూ. నీలో నా పూర్తి విశ్వాసాన్ని నేను ఉంచుతాను నేను. అది ప్రభు మీ అందరి దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఆయనకు అప్పచెప్పేయండి. ఆయనకి ఈరోజు అప్పచెప్పేసి, దేవా నా పరిస్థితి నీ చేతిలో పెడుతున్నా, నువ్వే దీన్ని నడిపించు. ఇది బైబిల్ ప్రభుకి నేర్పిస్తున్న పాఠం. విచిత్రం ఏంటంటే, వాళ్ళు సముద్రంలో ఉన్నారు, వీళ్ళందరూ చాలా ఈతగాళ్ళు, చేపలు పట్టుకొని జాలర్లు, సముద్రంలో పుట్టి పెరిగిన వాళ్ళు. కానీ ప్రభుని లేపారు. ప్రభువా మేము నశించుకో, మమ్మల్ని రక్షించు. మమ్మల్ని ఎమర్జెన్సీలో ప్రభుని పిలిచారు, చనిపోయే టైంలో పిలిచారు. నాకు తెలిసి మీ జీవితంలో కూడా శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, ఎవరు తీర్చలేని సమస్యలు కూడా ఉండొచ్చు. ఎవరి దగ్గరికి వెళ్ళినా అమ్మో వాళ్ళేమనుకుంటారని సిగ్గుపడుతూ మీలోనే మీరు మదన పడుతూ బాధపడుతున్న శ్రమలు కూడా ఉండొచ్చు. మీరు ఏ శ్రమల గుండా వెళ్తున్నా తెలీదు. ప్రాబ్లం ఏంటో తెలిసిన, చాలామంది శ్రమల గుండెల్లో వెళ్తున్నా కూడా మోకాళ్ళేసి ప్రభు మీద ఆధారపడి ప్రభువా సహాయం చేయండి అని అడగడానికి ఇష్టపడరు.
వాళ్ళు శ్రమల్లో ఉండే వెళ్తూ శ్రమల్లో ఉన్నా పర్వాలేదు, అమ్మ ఎలాగైనా సరే భరిస్తూ ఏడుస్తూ అలా పడిపోతారు. కానీ తగ్గింపు హృదయం కలిగి తగ్గించుకుని ప్రభువా నన్ను మన్నించండి అని చెప్పి మోకాళ్ళ మీద ఉండటానికి ఇష్టపడరు. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆయన లిటరల్గా మనతో ప్రాబ్లం ఏంటంటే నేను చూసేసుకుంటాను, ఏం పర్లేదు, ఇది మన హృదయంలో ఉండే ప్రాబ్లం. కానీ నువ్వు చూసేసుకుంటాలే పర్లేదు అన్నప్పుడు కూడా దేవుడే నీకు ఇస్తున్నాడు. తెలుసా మీకు ఆ విషయం? నువ్వు అడగకుండా నేను చూసేసుకుంటానులే, నాకేంటి బలం ఉంది, డబ్బులు ఉన్నాయి, పనికి వెళ్తాను, ఉద్యోగానికి వెళ్తాను, అలా నువ్వు అనుకున్నప్పుడు కూడా, నువ్వు అడగకపోయినా కూడా ఇచ్చి అడుగుతున్నాడు. మీరు అడగకపోయినా కూడా మీరు సెల్ఫ్ సఫిషియన్సీ అని అంటారు. సెల్ఫ్ సఫిషియన్సీ అంటే నాకు నేను చాలు, ఈ విషయం మీద నేను ప్రార్థన చేయనవసరంలా, నా బలం నాకుంది, నా జ్ఞానం నాకు. దయచేసి గమనించండి, అలా మీరు అనుకుని జీవిస్తున్నప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్న విషయం మర్చిపోతున్నారు. అలా నడిపిస్తున్నప్పుడు కూడా దేవుడే మిమ్మల్ని నడిపిస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే మనలో చాలామంది మానవ నైజం ఏంటంటే, నా జ్ఞానం ఉంది, దేవుడు బుర్ర ఇచ్చాడు, నా బలం, ఇంకెట్టుగా మాట్లాడితే ఏమంటారు తెలుసా, నా డబ్బులు నా ఇష్టం, నేను కష్టపడి సంపాదించాను, నేను కష్టపడి చేసుకున్నా, మీరెవరని చెప్పడానికి. దయచేసి గమనించండి, అలాంటి టైంలో కూడా నువ్వు గర్వంతో ఉన్నప్పుడు, ఈగోతో ఉన్నప్పుడు, అలాంటి టైముల్లో కూడా దేవుడే నీకు ఇచ్చి నడిపిస్తాడన్న విషయం మీకు తెలుసా? ఈ సత్యం ప్రభు మీ వద్ద నుంచి ఆశిస్తుంది ఏంటంటే కంప్లీట్ టోటల్ ఫెయిత్ అండ్ డిపెండెన్సీ. ప్రభు మీద పూర్తి విశ్వాసము, ఆయన మీద ఆధారపడము. ఇందాక మీకు చెప్పాను చూసారా, చాలా మందికి ఉన్న ఫీలింగ్ ఏంటంటే మోకాలేసి గంటలు తడబడి ప్రార్థన చెయ్యాలా, దేవుడు ఉత్తినే చేసేచ్చు కదా అనకపోయినా బుర్రలో అదే ఉంది. సో ఈరోజు మనం నేర్చుకునే పాఠం చూడండి. శిష్యులు ఏం చేస్తారండి, ప్రభువుని ఎక్కడికి వెళితే ఆయన అక్కడ వెంబడించారు. ఒక్కసారి ఆయన వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా ఆయన విడిచిపెట్ల. ఈరోజు మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి, మిమ్మల్ని అందరూ కూడా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను ప్రభువుని వెంబడించిన తర్వాత ఎన్నిసార్లు తప్పుపోయాను నేను. దేవుడు మరలా ఈరోజు మీకు మరలా నూతన ఛాన్స్ ఇస్తున్నాడు. ఈరోజు దేవుడి మాటలో మాట్లాడిస్తున్నాడు అంటే మరలా ఈజ్ గివింగ్ అనదర్ ఛాన్స్ ఇస్తున్నాడు కదా అని చెప్పి లూజు తీసుకో దయచేసి. గాడ్ ఈస్ గివింగ్ యూ వన్ మోర్ ఛాన్స్. దేవుడు మీకు మరలా ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు. ఒకసారి ఆయన వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత మరలా వెనక్కి తిరగవద్దు నీ ఆశల్లో, నీ కోరికల్లో. అందుకనే దేవుని బిడ్డలు ఏం తెలుసుకోవాలి? మీ బైబిల్ మీరు తెలుసుకో. దయచేసి అందరూ కూడా ఈరోజు నుంచి మొదలు పెడతారని బైబిల్ తెలుసుకోవడం, చదువుతారా గట్టిగా? దయచేసి గమనించి ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం మీతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ఒక్కసారి ప్రభుని వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత మరలా వెనక్కి తిరగకూడదు. ప్రభు మన దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే పూర్తి విశ్వాసం. అల్ప విశ్వాసం కాదు, సగం విశ్వాసం కాదు, కొంచెం విశ్వాసం కాదు, పూర్తి విశ్వాసం. దేవుడికి నేను అప్పచెప్పాలి. నా జీవితంలో జరగని పనులు, కష్టాలు, ఇబ్బందులు ఏదైనా దేవునికి అప్పచెప్తాను. నేను ఆయన దగ్గర చూడండి, దేవుడు వారికి ఏం కార్యం చేశారు. 26వ వచనం, అందుకు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రము గర్దింపగా మిక్కిలి నెమ్మలమాయను. ఏమైపోయినాయండి? మిక్కిలి. మీ జీవితంలో పరిస్థితులు అనేది దేవుడు చక్కదిద్ది మంచి రోజులు తీసుకురావాలని ఆశిస్తున్నారా? మీరు ఆశిస్తున్నారా? ఏమండి, నేను చూసింది ఏంటంటే, చాలా బోధకులు చెప్పిన మాట ఏంటంటే, చాలామంది విశ్వాసులు అంట ప్రార్థన చేయకుండానే దేవుడు తీర్చేయాలని ఆశిస్తారంట. అది కరెక్ట్ కాదు. దేవుడు అలా పని చేయరు. ఖచ్చితంగా అడుగుడి, తట్టుడి, వెతుకుడి, దొరకడం. మీరేం చేయాలి? అడగాలి. ఏం చేయాలి? తట్టాలి. ఏం చేయాలి? వెతకాలి. అర్థమైందండి? సో అంచేత దయించి ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ఏముండిపోయింది మీ జీవితంలో? కష్టము, శ్రమ, ఇబ్బంది. ప్రభు దగ్గర ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ఆయన మీకు సహాయం చేస్తాడు. ఆయన ఆ మనుషులు ఆశ్చర్యపడి ఆశ్చర్య కార్యాలు మీరు ఎక్కడ నుంచోని దేవునికి సాక్ష్యం చెప్పాలి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు నేను వివరించేదనని దావీదు అన్నాడు. అది మీరు ఇక్కడ నుంచి వివరించాలి.
ఆయన ఎట్టివాడో వివరించాలి. ఆయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకున్నారంట. మీరు చెప్పే సాక్ష్యాల ద్వారా ఈ గ్రామం అంతా చెప్పుకోవాలి దేవుడు చేసిన కార్యాల కోసం. అర్థమైందండి? అంతే తప్ప ఏ కార్యాలు జరగకుండా ముందుకు నడవకుండా ఏటి బాబు ఎన్నాళ్ళు చూసినా ఎలాగే ఇంతే. నో 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 నో. ఇందాక మీరు చెప్పాను చూసారా, చాలామంది దేవుడే ఇచ్చేస్తాను అని చెప్పి ఏం చేయకుండా ఉంటారంట. అలా ఉండద్దు దయచేసి. నేను చెప్పింది అర్థమైందా? ఆ మార్పు వస్తుందా మీకు? మీ తలంపుల్లో మార్పు వస్తుందా? ఎందుకంటే మీరు అడగట్లా, దేవా నాకు ఇది కావాలి విసుగుగా. ఒకటి అడిగితే దేవుడు ఇచ్చేదాకా మానక ప్రార్థన చేయడం. ఒకటి అడిగితే దేవుడు ఇచ్చేదాకా మీరు మానవద్దు. దేవుడు మీకు ఇస్తానని ప్రామిస్ చేశాడు, మనకి వాగ్దానం చేశాడు ఇస్తానని. సో వీ హ్యావ్ నథింగ్ టు ఫియర్. మనం భయపడడానికి ఏమీ లేదు. గాడ్ ఈజ్ విత్ యూ. ఆనాడు ఇశ్రాయేలీయులు ఫరో సైన్యం తరుముకొచ్చేస్తుంటే ఆపడానికి అగ్నిస్తంభాన్ని వెలువెట్టాడు. అగ్నిస్తంభం దాటిన తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఇది కథ కాదండి, ప్రపంచాన్ని అంతటికి తెలిసిన సత్యం. ఈనాడు ఇశ్రాయేలు దేశం అక్కడ ఇంకా ఉంది అంటే ఆనాడు దేవుడు వారి కోసం ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు కనుకనే, 6 నెలల మీద నడిచారు కనుకనే వారు ఇంకా దేశము ఇశ్రాయేలు దేశం ప్రపంచంలో ఈరోజు మనం రోజు వార్తల్లో వింటున్నామని కారణం ఆ రోజు దేవుడు వారి కోసం 6 నెలనే. పాత నిబంధన గ్రంథంలో ప్రతిరోజు కూడా ఇశ్రాయేలులను చంపడానికి చుట్టూ ఉన్న దేశాలన్నీ రోజు రెడీ అవుతున్నాయి పాత నిబంధన గ్రంథంలో. ఈరోజు ఏమైనా మారిందా? పక్కనున్న సిరియా, ఇటు పక్కనున్న ఐగుప్తు, మొన్నే హెజ్బొల్లా బ్యాచ్ లెబనాన్లో ఉంటారు, రీసెంట్గా స్టార్ట్ అయింది. ఇరాన్తో స్టార్ట్ అయ్యింది. ఖతార్ కూడా ఇండైరెక్ట్గా పాలస్తీనాకి సపోర్ట్ చేస్తుంది. నేను వార్తల్లో చూస్తూ ఉన్నాను. చుట్టూ శత్రువులే, కానీ దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని అలా కాపాడుతున్నాడు. కోడె తన రెక్కల కింద పిల్లల్ని కాపాడినట్టు దేవుడు వారిని అది వాడి ఇప్పుడు ఆవిరైపోలేదు. తిప్పి కొడితే వైజాగ్ నుంచి రాజమండ్రి అంత ఉంటుంది అంటే చుట్టుపక్కల దేశాలన్నీ ఎగిసి వారి మీదకి రాగా దేవుడు వారిని ఈరోజు కాపాడు. 2 నిమిషాలు పట్టదండి ఆ దేశాన్ని స్మాష్ చేస్తారు. కానీ దేవుడు రెక్కలు చావటం వాళ్ళందరినీ కూడా అట్టి దేవుడిని ఈరోజు మీరు కూడా సేవిస్తారన్న మాట మర్చిపోవద్దు. ఆ మాట మర్చిపోవద్దు మీరు. ఆ మాట మీరు మర్చిపోవద్దు. సో ఇంచేత అడుగుడి, దేవుడు ఇచ్చేదాకా మీరు దానిని శిష్యులు ఆయన వెంబడించాలి. ప్రభుని హత్తుకొని ఉండండి, ఆయన పట్టుకొని ఉండండి, ఆయన విడిచిపెట్టద్దు. ఆయన నాకు ఉంటే చాలు, అన్నీ ఆయనే చూసుకుంటాడని చెప్పి ఆయన మీద మీరు ఆధారపడండి. మీరు మీ కుటుంబము ఆయన మీద ఆధారపడితే ఆయన మిమ్మల్ని అందరికీ చేరుస్తాడు. ఆయన మిమ్మల్ని అందరికీ ఈ శ్రమ, నీ ప్రతి కష్టము ఆయనే మిమ్మల్ని అందరికీ చేరుస్తాడు. శిష్యులే చేర్చాడు, ఇశ్రాయేలు దేశాన్ని చేరుస్తున్నాడు. అంతకంటే మీ కొరకు ప్రాణం పెట్టి మిమ్మల్ని ప్రేమించిన దేవుడు మిమ్మల్ని ఎన్నడూ కూడా మిమ్మల్ని విడిచి పెట్టాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక.